ఏంటి సర్ప్రైజ్, ట్రైన్ లో కూడా వస్తున్నారు? ట్రైన్ లోనే కదా వచ్చాం. ఏదో డ్రైనేజ్ నుంచి వచ్చినట్టుగా వాటే షార్ట్ ఫైజ్ అని అలా ఇస్తావేంటి? హలో, నవ్వకండి, చాలా సీరియస్ మ్యాటర్. నా ఫ్రెండ్ మిమ్మల్ని బావా నేనే ట్రై చేస్తాను రా, ప్రాక్టీస్ కూడా చేసి వచ్చాను ప్లీజ్. మనకి ఇంకా బోరే కొట్టదు. నీ వెనక నేను తిరుగుతాను ప్రతి క్షణము, గుండె నొప్పొచ్చినా మరచిపోను తెగిన చెప్పుతో కొడతారా? 90 రోజులు నువ్వు నన్ను పడిగాపులు కాయించిన కారణాన్ని ఎప్పుడు తలుచుకున్నా నా గుండె ముక్కలవుతుందే ప్రేయసి. నా నయనతారా కలలు నాశనమైపోయినా నువ్వు నా మొహాన కాండ్రించి ఊసింది అలాగే ఉంది, అలాగే ఉంది, అలాగే ఉంది. పర్వాలేదు, తుడుచుకోండి. ఎప్పుడు చెప్పిన మాట వినిచావెందుకురా? హలో, నవ్వకండి, ఎక్స్క్యూజ్ మీ. ఇంత జరిగిన తర్వాత కూడా నా ఫ్రెండ్ ని లవ్ చేయకపోతే రన్నింగ్ ట్రైన్ నుంచి దూకి చస్తాడు. రే బావా, లవ్ లో పడ్డవాడిని చూసుంటారు, కానీ లవ్ కోసం ట్రైన్ నుంచి కింద పడ్డవాడిని చూసారా? ఇప్పుడు లైవ్ గా చూడబోతున్నారు మామా. ఏంట్రా నీ ప్లాన్ ఇంత చీప్ గా ఉంది? వీళ్ళ నాటకం నా దగ్గర. ఒక లిమిట్ దాటాక వచ్చే లవ్ చీప్ గానే ఉంటుందిరా. ఆ చీప్ లవ్ కి చీప్ ప్లానే వర్కౌట్ అవుతుంది. ఓకే ఓకే బాయ్. సరే, నీ హీరో అభిమన్యు ఎక్కడ? ఏ, నేను మనశాంతిగా ఉండడం నీకు ఇష్టం లేదా? ఏయ్, హాయ్ అభిమన్యు. హాయ్. ఏంటి మిస్టర్ అభిమన్యు, ఐశ్వర్య లేకపోతే రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, తమన్నా అన్నారుగా. ఇప్పుడేంటి మళ్ళీ రోజ్ పట్టుకుని నా ముందొచ్చి నుంచున్నారు? మీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధే లేదా? హలో మేడం, ఒక్క నిమిషం. మీ చేత తిట్లు చీవట్లు అట్లు తినడానికి రాలా, వేరే పని మీద వచ్చాం. రే మామా కానీ రేయ్. I love you, Kausalya. I want to wedding you. I love you so much, Kausu. Kausu. నిన్నే ఫస్ట్ ఫ్లోర్ పగిలి పార్కింగ్ వెళ్ళిపోతాం. జంప్ చేయకుండా సంతోషించు. ఇంతవరకు సెకండ్ ఆప్షన్ లో ఉన్న మీరు ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ కి వచ్చారు. కంగ్రాచులేషన్స్. దయచేసి నన్ను వెయిటింగ్ లో పెట్టకండి. ఇంతవరకు ఐశ్వర్య ఐశ్వర్య నడిచింది, ఇప్పటి నుంచి కౌసల్య కౌసల్య అని కేకలేస్తుంది. అక్కడ అభిమన్యు అభిమన్యు అని సౌండ్ వస్తుందా? కొండలా ఉన్న మీరు నాకు పర్వతం అంత నచ్చేశారు. మిమ్మల్ని లవ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి, హనీమూన్కు వెళ్ళి మీలాంటి బొద్దుగా ఉన్న 10-15 మంది పిల్లల్ని కనాలి. నన్ను పెళ్లి చేసుకుంటారా కౌసు? విల్ యు మ్యారీ మీ? అయ్యో, ఈ సంతోషంలో ఇప్పటికిప్పుడే 50 కిలోలు బరువు తగ్గినట్టున్నానే. మావా, ప్రపోజ్ కే 50 కిలోలు తగ్గిందట. పెళ్ళైన తర్వాత ఇరగదీసి 6 ప్యాక్ తెప్పించేయచ్చు. ఇట్స్ ఓకే. ఏంట్రా ఇది? పెనాల్టీలో గోల్ కొట్టేదానిలా వెనక్కి వెళ్తోంది. కొట్టకూడని చోట కొడతదేమో. లే ఏం చేస్తుందిరా? I love this idiot. I love this lovable idiot. లూజు, అతను నేను అసూయపడాలని నేను ప్రపోజ్ చేస్తున్నట్టు నటిస్తున్నాడే. అది అర్థం చేసుకోకుండా ముద్దులు కూడా పెట్టేశా. కాస్త బుర్రుందా నీకు? ఏంటి ఏదో మాడితున్న వాసన వస్తోందే? ఓహో, లోపల తందూరి పొయ్యి బాగా కాలి మండిపోతోందో? కౌసల్య. అవును, కౌసల్య నా పేరు. ఏంటి కుర్రాళ్ళు నీ వెనకే పడాలా? నీకు మాత్రమే ప్రపోజల్స్ రావాలా? నువ్వు మాత్రమే లవ్ చేయాలా? మేమేమీ చేయకూడదు కదా? ఇలా చూడు, అనవసరంగా నన్ను చూసి అసూయపడకు చెప్పేశాను. నేను నిన్ను చూసి అసూయపడుతున్నాను? అవును, నాకు ఇలాంటి హ్యాండ్సమ్ హస్బెండ్ దొరుకుతున్నాడని తెలియగానే నీకు ఒళ్ళంతా మండిపోతోంది కదా. మైండ్. ఐశ్వర్య మేడం, నేను ఆవిడ లవ్ చేసేటప్పుడు మీరు ఒక ట్యూనర్ గా ఉండి హెల్ప్ చేశారు. ఇప్పుడు నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను, ఆవిడ ఒక ట్యూనర్ గా ఉండి హెల్ప్ చేయమనండి. అవును కదా, ఇక నుంచి నువ్వు ఒట్ట ఐశ్వర్య కాదు, ట్యూనర్ ఐశ్వర్య. ఏమంటావ్? ట్యూనర్ ఐశ్వర్య.